వెల్కమ్ టు క్వశ్చన్ ఎవర్. నేను సాయి సుధా. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంతా కూడా హై టెన్షన్ నెలకొంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఫలితం ఈవీఎంలలో లాక్ అయింది. ఇప్పుడు కౌన్ బనేగా కింగ్ అన్నట్టుగా మారింది. ఎగ్జిట్ పోల్స్ కూడా దేనికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. కొన్ని ఏజెన్సీలు టీఎంసీకి ఇస్తే మరికొన్ని బీజేపీకి పట్టం కట్టాయి. దీంతో హోరాహోరీ పోరైనా లేక స్పష్టమైన విజేత క్షేత్రస్థాయి పోకడలు ఏం సూచిస్తున్నాయి? ఎందుకంటే కొద్ది రోజులుగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ పోరును అన్ని వర్గాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆ ఫలితం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి టైంలో ఇది ఓ కీలకమైన ప్రశ్నగా మిగిలింది. హోరాహోరీ పోరా లేక ఏదైనా ఒక పార్టీ నిశ్శబ్దంగా స్పష్టమైన ఆధిక్యాన్ని పటిష్టం చేసుకుంటోందా? క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ప్రాథమిక సూచనలు, మారుతున్న అంతర్గత పరిణామాలతో హోరాహోరీ పోరుకే ఓటర్లు జై కొట్టినట్టు కనిపిస్తోంది. 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ 294 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. 2016 ఎన్నికల్లో 3 స్థానాలను గెలుచుకున్న బీజేపీ 2021లో 77 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. దాదాపు 3 దశాబ్దాల పాటు బెంగాల్ను పాలించిన వామపక్షాలు 2021 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయాయి. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు మాత్రం ఎవరికి ఆధిక్యత ఉంది అన్నదే తీవ్ర చర్చగా మారింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు టీఎంసీ బీజేపీల మధ్య ప్రత్యక్ష పోరు రసవత్తరంగా సాగింది. వామపక్ష కాంగ్రెస్ కూటమి బరిలో ఉన్నప్పటికీ దాని ఎన్నికల ప్రభావం పరిమితంగానే కొనసాగుతోంది. గతంలో ఓట్ల వాటా క్షీణించడం ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొన్ని టీఎంసీకి పట్టం కట్టాయి. కాకపోతే 2021తో పోలిస్తే ఆధిక్యత తగ్గింది. కొన్ని సర్వేల ప్రకారం టీఎంసీ సుమారు 174 నుంచి 184 సీట్లు గెలుచుకోవచ్చని, కాగా బీజేపీ తన సీట్ల సంఖ్యను 100కి పైగా గణనీయంగా పెంచుకోవచ్చని సూచిస్తున్నాయి. మరికొన్ని మాత్రం ఇతర అంచనాలు ఓట్ల వాటాలో అతి స్వల్ప వ్యత్యాసాన్ని చూపిస్తుండటంతో పోరు హోరాహోరీగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తే అధికారంలో ఉన్న టీఎంసీ ముఖ్యంగా నిరుద్యోగం, అవినీతి ఆరోపణలు, శాంతి భద్రతల ఆందోళనల విషయంలో స్పష్టమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. యూత్ టౌన్ ఓటర్లలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్టు కనిపించింది. ఇదే టైంలో బీజేపీ విజృంభణ కొనసాగి పుంజుకున్న నిర్మాణాత్మక సవాళ్లను ఎదుర్కొందని అంటున్నారు విశ్లేషకులు. 2019-2021 మధ్య కాలంలో బీజేపీ గణనీయంగా విస్తరించి టీఎంసీకి ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ప్రచారం, పరిపాలన, అభివృద్ధి నినాదం, గుర్తింపు రాజకీయాలు, సరిహద్దు భద్రతా ఆందోళనలపై కేంద్రీకృతమైంది. ఇక ఉత్తర బెంగాల్ సిలిగురి కారిడార్ వంటి ప్రాంతాలలో బీజేపీకి బలమైన పట్టు ఉండటంతో సీట్ల సంఖ్యను పెంచుకోనుంది. ఇక మొత్తంగా చూసినట్టయితే ఓటింగ్ శాతం పెరగటం కూడా బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం టీఎంసీకి 47%, బీజేపీకి 52% ఆధిక్యం కనిపిస్తోంది. అయితే ఈ అంచనాలపై అతిగా ఆధారపడడం మంచిది కాదని గత అనుభవం హెచ్చరిస్తుంది. 2021లో ఎన్నికల సర్వేలు టీఎంసీ తుది విజయ మార్జిన్ను తక్కువగా అంచనా వేశాయి. కాకపోతే టీఎంసీకి బంపర్ మెజారిటీ వచ్చిందని గుర్తు చేస్తున్నాయి. దీంతో బెంగాల్లో విజేత ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఓటర్లు మళ్ళీ దీదీకే పట్టం కడతారా? కమలానికి అధికారం ఇక కలేనా? ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం? మమతలో గెలుస్తామన్న ధైర్యం ఉందా? బీజేపీకి బెంగాల్పై ఆశలు చిగురిస్తున్నాయా? ఈ అంశాలే ఇప్పుడు మనకి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే మనం ఈ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత ఉన్న ఆసక్తికి సంబంధించి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి ఈ అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నాయకులు దుద్దగుంట వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. సాయి సుధా గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలు, వీక్షకులకు అందరికీ నమస్కారం. చెప్పండి, మీకు చెప్పండి. అదే వెంకటేష్ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అంటే ప్రముఖంగా ఒక 6 ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటే దాంట్లో 4 టఫ్ ఫైట్, అంటే దాంట్లో కూడా ఒక 5 నుంచి 10 వరకు కూడా ఇటు బీజేపీకే వస్తాయని చెప్తున్నాయి. మిగిలిన 2 మాత్రం ఇంకా ఏకగ్రీవంగా ఇటు దీదీ పార్టీయే గెలుస్తుంది అంటూ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చాయి ఎగ్జిట్ పోల్స్ వరకు మాత్రం. సో ఏ విధంగా ఉండబోతుందంటే ఇప్పుడున్న 15 ఏళ్ల అటు దీదీ పాలన నుంచి ప్రజా వ్యతిరేకతను ఇటు బీజేపీ క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ అయిందంటారా? సాయి సుధా గారు, మనం పశ్చిమ బెంగాల్ ఎన్నికలను, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పరిశీలించినప్పుడు నిన్నటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ విజయాన్ని, 5వ తారీఖు సువేంద్ర అధికారి గారు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని కానీ మనకు తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీ విజయబావట ఎగరేస్తుంది. సోనార్ బంగ్లా అంటే బంగారు బెంగాల్ ను చేయటం కోసము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీతో సాధ్యము, డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యము. ఇది భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దిశలో పనిచేస్తుంది. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుతున్నాం. మనకు 1950లో స్వాతంత్రోద్యమంలో భారతదేశానికి ఎవరైతే ఇప్పుడు దీన్ దయాళ్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి దగ్గర నుంచి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గర నుంచి, అదే విధంగా సుభాష్ చంద్రబోస్ గారి నుంచి ఇటువంటి చైతన్యమైనటువంటి మూర్తులను భారతదేశానికి స్వాతంత్రానికి నాయకత్వం వహించడానికి, ఉద్యమాలు చేయడానికి, తర్వాత కవితలు, అక్కడ ఉన్నటువంటి చేనేత చాలా బలమైన పశ్చిమ బెంగాల్. ఎందుకంటే గతంలో బ్రిటిష్ పాలకులు 1920 వరకు కూడా దాన్ని రాజధానిగా చేసుకుని ఢిల్లీకి రాకముందు అక్కడే పరిపాలించేవారు. చాలా పెద్ద పెద్ద పోర్ట్లు ఉండటం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం, జార్ఖండ్ లాంటి వాటిల్లో బొగ్గు గనుల వల్ల పారిశ్రామికంగా ఏర్పడినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే 1950 నుంచి 1977 వరకు కాంగ్రెస్ పార్టీ పాలన. 77లో కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే గారు. దాని తర్వాత జ్యోతి బసు ప్రభుత్వం, కమ్యూనిస్టులు, తర్వాత బుద్ధదేవ్ గారి భట్టాచార్య ప్రభుత్వం, దాని తర్వాత టిఎంసి. కదా ఈ ముగ్గురు పరిపాలన చేసిన కాలంలో పశ్చిమ బెంగాల్ ను భ్రష్టు పట్టించారు. 1950లో ఈ దేశ జీడిపిలో భాగం ఎంత అంటే 15%. బొంబాయితో మహారాష్ట్రతో సరి సమానంగా ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంటే 5.5 కోట్ల 6 కోట్ల జనాభా ఉన్న స్థాయికి దగ్గరగా చేరిపోయింది. దానికి కారణం ఈ 3 పార్టీలు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయలేదు, తర్వాత శాంతి భద్రతలు లోపించాయి, తర్వాత పక్కన నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ రావటము, ఏ విధమైనటువంటి సాంస్కృతిక వాదము లేకపోవటం, పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కలకత్తాలో పూర్తి సౌకర్యాలు లేక ప్రపంచంలోనే అత్యంత స్లమ్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతము, అత్యంత జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం. టిఎంసి ఒకరినొకరు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ, తర్వాత చూడండి కాంగ్రెస్ ను ఓడించి కమ్యూనిస్ట్ అధికారం లేకొచ్చింది, కమ్యూనిస్ట్ ను ఓడించి టిఎంసి అధికారం లేకొచ్చింది. ఇప్పుడు విచిత్రంగా చూడండి, ఒకవైపు కాంగ్రెస్ కమ్యూనిస్టులు విడివిడిగా పోటీ చేస్తున్నట్లు నటిస్తూ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా టిఎంసి వ్యతిరేక ఓటును చీల్చే పనిలో ఈ రోజు వారు ఉన్నారు. అంటే వీటన్నిటిని కూడా ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీలు ఈ 3 పార్టీలు. ఇంకా ప్రత్యేకించి దీదీ గారి, మమతా బెనర్జీ గారి పాలన, వారి కుటుంబ పాలన, అభిషేక్ బెనర్జీ గారి వారి పాలన, తర్వాత ఉపాధ్యాయుల నియామకంలో కుంభకోణము, శారదా చిట్ ఫండ్ కుంభకోణము, నారదా చిట్ ఫండ్ కుంభకోణము, ఏదైతే ప్రతి దాంట్లో కూడా ఏ రిక్రూట్మెంట్ లో కూడా అన్ని రకాల దోపిడీలకు, స్కాములకు పాల్పడినటువంటి పార్టీ అది. దాని తర్వాత కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన ద్వారా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుంటే వాటన్నిటిని కూడా అమ్ముకొని పందికొక్కుల్లాగా తినినటువంటి పార్టీలు ఈ రోజు కూడా ప్రజలను మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్నే భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ కూడా వివరించింది. భారతీయ జనతా పార్టీ అది నేతృత్వంలోనే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందుతుందని. తర్వాత పూర్వకాలంలో ఉన్నట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, తర్వాత బంకిం చంద్ర చటర్జీ గారు కానీ, తర్వాత ఈరోజు ఏదైతే వందే మాతర నినాదంతో ఈరోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారో వాటన్నిటిని కూడా తిరిగి పారిశ్రామికంగా జీడిపి పెరిగే విధంగా మనకు ఏర్పాటు చేయడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. ప్రజలు ఆదరించారు. దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ క్షేత్రస్థాయిలో వివరించింది. అంబేద్కర్ కాలేజీ లాంటి సంఘటనలు, ఏదో సందేశ్ కాలేజీ లాంటి సంఘటనలు, ఒకవైపు ఇక్కడ చూడండి తెలంగాణలోని కవిత లాంటి పార్టీ అదే ఏం సందేశం ఇస్తుందంటే అక్కడ మహిళ నాయకత్వం వహిస్తుంది, మహిళను గెలిపించే ప్రయత్నం చేయమని. మరి అదే మహిళా పరిపాలనలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ కాలేజీ, ఆర్జికర్ కాలేజీ లాంటిలో డాక్టర్ల మీద పట్టపగలు అత్యాచారాలు జరిగితే బెంగాల్ విశ్లేషణ మనం కంటిన్యూ చేద్దామంటే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని ఉండబోతుందంటూ చెప్తుంది. అయితే మనం ఒకసారి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. షేక్ సైదా గారు నమస్కారం అండి. నమస్కారం సాయి సుధా గారు. నమస్కారం సార్. ఇప్పుడు గత ఎన్నికల్లో ఒక్క పార్టీకే పరిమితమైన కాంగ్రెస్ మరి ఈసారి ఇప్పటికే 93% అధిక పోలింగ్ శాతంతో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వైపే అందరి చూపు కూడా ఉంది. మరి ఏ విధంగా ఉండబోతుంది? మీ పార్టీ ప్రభావం గత ఎన్నికల్లో ఒక స్థానంతోనే ఆగిపోయింది. మరి ఈసారి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు బెంగాల్కి సంబంధించి ఎవరికి ఆధిపత్యం దక్కబోతుందని మీ అభిప్రాయం?
అమ్మ మీకు ప్యానల్ ఉన్నటువంటి సోదరులు బీజేపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారికి అలాగే ఐన్యూస్ నమస్కారం. మనం చూస్తా ఉన్నాం ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు పాంచ్ పటాక ప్రధానంగా 294 స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ సంబంధించిన ఎన్నికలు, బెంగాల్ దంగల్ వైపు దేశ ప్రజలందరూ కూడా చూసేటువంటి పరిస్థితి. టిఎంసి మమతా బెనర్జీ గారు ఒక రకంగా చెప్పాలంటే ఒంటి చేత్తో యుద్ధం చేసినట్లుగా ఈ ఎన్నికల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ మరి ఇంత శాతం ఓట్లు, దాదాపు మీరు చెప్పినట్లుగా 93%, అంటే 92.84% మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించినట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే ఎగ్జిట్ పోల్ చూస్తే మీరు చెప్పినట్లుగా హోరాహోరీగా అన్నట్లుగా 6 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే 2 సంస్థలు మరి ఈ యొక్క టిఎంసికి జన్మత్ పోల్స్ వచ్చేసి 190 నుంచి 205 స్థానాలు టిఎంసికి వస్తాయని చెప్పడం జరిగింది. అలాగే పీపుల్స్ పల్స్ కూడా 177 నుంచి 187 స్థానాలు ఈ యొక్క మమతా బెనర్జీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో చెప్పడం జరిగింది. అలాగే మ్యాట్రిక్స్ చూసేవాళ్ళకైతే బీజేపీకి 146 నుంచి 161 సీట్లు. అలాగే పీ మార్క్ వచ్చేసి వాళ్ళ సర్వేలో 150 నుంచి 175 స్థానాలు వస్తాయని చెప్పి చెప్పడం. అలాగే పోల్స్ వచ్చేసి 142 స్థానాలేమో టీఎంసీకి, 143 స్థానాలేమో బీజేపీ. అంటే టగ్ ఆఫ్ వార్ గా ఎవరికి పూర్తిగా వచ్చే పరిస్థితి లేవని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే జేవీసీ కూడా మనం చూసినట్లయితే బీజేపీకి 130 నుంచి 159 స్థానాలు, అలాగే టీఎంసీకి వచ్చేసి 131 నుంచి 152 స్థానాలు. వీళ్ళు కూడా ఇతిమితంగా టగ్ ఆఫ్ వార్ గానే ఉండబోతా ఉంది ఎన్నికలని చెప్పడం కూడా జరిగింది. సరే, ఏది ఏమైనా పశ్చిమ బెంగాల్లో ప్రతిష్టాత్మకంగా మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం ఎన్నికల ముందు కూడా ఈ యొక్క ఓటర్లకు సంబంధించి ఎస్ఐఆర్ సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే మరి కోర్టుకి వెళ్ళి ఈ విషయం మీద ఆమె ఒక అడ్వకేట్ లాగా మరి సుప్రీంకోర్టులో మాట్లాడినటువంటి విషయాలు, వాదించిన విషయాలు మనం చూసాం. అలాగే దీనికి ప్రత్యేకించి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, అంటే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్లుగా మరి ఈయన ఈ సంఘ పరివారానికి సంబంధించి బీజేపీ వ్యవహారానికి సంబంధించి మరి వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఆయన జన్మస్థానం కాబట్టి ఏది ఏమైనా సరే 600 అయినా ఏమైనా సరే ఏదో ఒక విధంగా మనం పశ్చిమ బెంగాల్లో పాగాయాలనేటువంటి ఒక లక్ష్యంతో బీజేపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేసింది. దాదాపు 95 లక్షల మంది ఓటర్లని తొలగించినటువంటి పరిస్థితి మనం చూసాం. జనాలు కూడా అప్పీల్కి వెళ్తే చివరిలో ఎంతమందికి, కొన్ని వందల మందికి ఇచ్చారు పర్మిషన్, కొన్ని లక్షల మంది మాత్రం ఓట్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో బీజేపీ మాయలో ఈ రాష్ట్ర ప్రజలు పడతారా? ఎందుకంటే పశ్చిమ బెంగాల్ అనేది ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, తర్వాత కమ్యూనిస్టులు కంచుకోటగా మారింది మనం చూసాం. మరి వామపక్షాలు అక్కడ మరి జ్యోతి బస్, బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల పాటు ఆ యొక్క మూకుమ్మడిగా మరి పరిపాలన చేసినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అయితే ఇప్పుడు బీజేపీ మాయలో ఆ రాష్ట్ర ప్రజలు పడతారా లేదనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ప్రభుత్వం మాత్రం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్వర్ చూసాం ఎంత ఉత్సాహంగా ఆయన మాట్లాడుతున్నాడు. బ్రహ్మాండంగా పశ్చిమ బెంగాల్లో మా విధులు నిర్వహించామని చెప్తా ఉన్నాడు. అధిక శాతంలో ఓట్లు నమోదాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయన మరి చూసినటువంటి పని చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మమతా బెనర్జీ గారు కూడా అనేకమైనటువంటి విషయాల మీద ఆమె కూడా ఆరోపణలు చేసింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సాయుధ పోలీసులు ఉన్నారో బీజేపీకి కొమ్ము కాసని చెప్పి మాట్లాడటం అంశాలు కూడా మనం చూసాం. అనేక వీడియోస్ కూడా మనం గతంలో చూసాం ఎన్నికల సందర్భంగా. ఏ విధంగా సాయుధ బలగాలు, సిఆర్పిఎఫ్ దళాలు ఈ యొక్క బీజేపీకి ఓటు ఏమని చెప్పి పాంప్లెట్లు పంపించినటువంటి ఘటన.
స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారే 15 రోజుల పాటు ఆ యొక్క ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండి ఆయన కార్యకలాపాలు నిర్వహించి వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకుని ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాడో మనం చూసాం. ఇవన్నీ కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ చేశాం కాబట్టి గెలుస్తామని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇది చెప్పారు ఇందాక మీ కామెంట్స్. గత ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిసిద్ది, టీఎంసీ ఓడిపోద్దని చెప్తే మరి ఏ విధంగా ఎగ్జాక్ట్ పోల్స్ గా మారినప్పుడు ఏమైందో మనం చూసాం. ఇప్పుడు కూడా నేను అనుకోవటం తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి విజ్ఞులైనటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఓట్లు వేయరని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఏదైనా మెజార్టీ తగ్గొచ్చేమో కానీ దీది మాత్రం మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా. మాకు ఉన్నతలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, మాకున్నటువంటి సంస్థాగత నిర్మాణం, మాకున్న పరిధిలో మేము ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. గతంలో కంటే మెరుగ్గా స్థానాలు మాకు ఎగ్జిట్ పోల్స్ కూడా చెబుతా ఉన్నాయి. 8 నుంచి 10 స్థానాలు వస్తాయని చెప్పి కూడా ఎగ్జిట్ పోల్స్ లో వస్తా ఉన్నాయి. అంటే అంతకంటే మిన్నగా మేము కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో మరి పశ్చిమ బెంగాల్లో సీట్లు పొందబోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నానమ్మా. ఓకే అండి. ఇటు వెంకటేశ్వర రెడ్డి గారు ఇటు ముస్లిం మహిళల ఓట్లు చీలటం, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ కూటమికి సంబంధించిన ఓట్లు చీలటం ఇటు బీజేపీకే ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. సాయి సుధా గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు కానీ తర్వాత వారి పార్టీ కానీ సమాధానం చెప్పవలసింది ఒకటి ఉంది. ఎందుకంటే ముస్లింలకు సంబంధించి త్రిపుల్ తలాక్ చట్టం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాబట్టి ముస్లింల యొక్క వాళ్ళ యొక్క రక్షణ కోసం మహిళల యొక్క తలాక్ అని 3 సార్లు అంటే విడాకులు ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు గట్టెక్కించే పరిస్థితిని భారతీయ జనతా పార్టీ వారు కల్పించి ఖచ్చితంగా ముస్లిం మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మీ ద్వారా ఒక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇండియా కూటమిలో మమతా బెనర్జీ గారు ఉన్నారు, తర్వాత కమ్యూనిస్టులు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి పెద్దలు సైదా గారు ఏం మాట్లాడుతున్నారంటే మాది మమతా బెనర్జీ గారు అధికారంలోకి వస్తారు తర్వాత అని చెప్పి. మరి వీరిద్దరు ఎందుకు కలిసి పని చేయట్లేదు? ఎవరి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారో ఒకసారి ప్రజలకు అర్థమయ్యేది చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాళ్ళు ఢిల్లీలోనేమో ఇండి కూటమి అని, తర్వాత ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా వాళ్ళు పొత్తులో ఉన్నామని చెప్తారు, తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు పోటీ చేస్తున్నారు. ఈ యొక్క ద్వంద్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ కానీ టీఎంసీ కానీ విడనాడాలి. అదే విధంగా ఎస్ఐఆర్ ను విభేదించడం, సుప్రీంకోర్టు కానీ మిగతా సంస్థలలో మాట్లాడడం కానీ, సుప్రీంకోర్టు ఎక్కడ కూడా ఎస్ఐఆర్ పర్యవేక్షణలో ఎన్నికల విధులు కానీ ఎన్నికల కమిషన్లు కానీ వారి విషయంలో జోక్యం చేసుకోవద్దని మమతా బెనర్జీ గారికి చెప్పారు. తర్వాత ఈడీ దాడులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తున్నప్పుడు కూడా అధికారుల పనికి అడ్డం వెళ్ళినప్పుడు మమతా బెనర్జీ గారిని కూడా వారించింది, తప్పు పట్టింది. వాళ్ళ ఇంకొక విషయంలో రాజ్యాంగ సంస్థల్లో మీరు వేలు పెట్టద్దని ఖచ్చితంగా వాళ్ళకి హెచ్చరిక చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఓడిపోతున్నామని టీఎంసీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఓడిపోతున్నామన్న విషయాన్ని అర్థమయ్యి పలాయన వాదంతో ఈ రోజు బలహీనమైన వాదనను భారతీయ జనతా పార్టీ మీద, అమిత్ షా గారి మీద, నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. ఈ రోజు ఎస్ఐఆర్ జరగడం వల్లనే ఈరోజు 93% ఎన్నికలు జరిగాయి, పర్సెంటేజ్ పోలైందంటే దాన్ని ఎస్ఐఆర్ ఎన్నికల కమిషన్ మనం అభినందించాలి. ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాలలో ఎప్పుడు కూడా మీరు డబల్ ఎంట్రీ ఓట్లు కానీ, చనిపోయిన వారి ఓట్లు కానీ, వలస వెళ్లిన ఓట్లు కానీ 20-30 సంవత్సరాల ఓటర్ లిస్టు శుద్ధి చేసే అవసరం లేదా? స్వచ్ఛ భారత్ చేయాల్సిన అవసరం లేదా? పేరుకుపై ఉంటే ఎన్నటికీ అట్లనే ఉండాలన్నా? ఎస్ఐఆర్ ను వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా చూడాలి. అంటే ఇంకొక ఈ విషయాల్లో కూడా గడిచిన 21 నుంచి 26 వరకు 26 ఈ 5 సంవత్సరాల మమతా బెనర్జీ పాలనలో ప్రత్యక్షంగా సువేంద్ర అధికారి గారి నేతృత్వంలో శాసనసభలో ప్రతి బిల్లును, ప్రతి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. అంటే పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ప్రజలు చాలా విసుగు చెంది ఉన్నారు. మీరు చివరికి కొన్ని సర్వేలు చేస్తుంటే ఏదైనా అభిప్రాయం చెప్పదలుచుకొని వస్తే మమతా బెనర్జీ గుండాలకు, టీఎంసీ గుండాలకు భయపడ్డారు.
భయపడే అభిప్రాయాన్ని కూడా చెప్పలేదు. రాజ్యాంగేతర శక్తిగా అభిషేక్ బెనర్జీ గారు మమతా బెనర్జీ యొక్క అధికారాలన్నింటినీ తీసుకొని విచ్చలవిడిగా ధనదాహంతో దోపిడీ చేయడం జరిగింది. దీన్ని ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ వివరించింది. దీన్ని టీఎంసీ కానీ మిగతా పార్టీలు కూడా ఓర్చుకోలేకున్నాయి. బెంగాల్ అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే మార్గమే. మనం చెప్తుంటాం కదా, బంగాల్లో ఒక నినాదం సోనార్ బంగ్లా అంటే బంగ్లాను అభివృద్ధి చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రోజు ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల టీఎంసీ గడిచిన 15 సంవత్సరాల్లో మత సంతృష్టీకరణ, వారిని ప్రోత్సహించటం, అన్ని విధాలా వెళ్ళడం, చివరికి హిందువులు ఆ శ్రీరామనవమి రోజు రథోత్సవం చేసుకుంటే కూడా వారి అనుమతి తీసుకోవాలి. వారు అధ్యక్షం చేస్తున్నారన్నటువంటి ఒకటి పరిస్థితి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ అందరికీ వారికి ఎట్లొచ్చాయి చెప్పండి? ఓటర్ కార్డు ఎట్లొచ్చాయి, ఆధార్ కార్డు ఎట్లొచ్చాయి, బ్యాంక్ అకౌంట్లు ఎట్లొచ్చాయి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎట్లొస్తాయి, ఎక్కడో బొంబాయిలో కూర్చుని సర్టిఫికేట్ ఇష్యూ చేసిన వాటిని ఎట్లొస్తాయి చెప్పండి? కాబట్టి ఇవన్నిటిని కూడా ఒక మమతా బెనర్జీ గారి యొక్క అసమర్థ పరిపాలన, అవినీతి పరిపాలన ప్రజలు తిరుగుబాటు చేశారు. వారి చైతన్యంతోనే ఈ రోజు వేలాది మందిగా, లక్షలాది మందిగా క్యూలో నిలబడి ఆమెకి వ్యతిరేకంగా ఓటు వేసిన దానివల్లనే ఈ రోజు ఇప్పుడు 6 సర్వేలు వస్తే 5 సర్వేలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో పార్టీ ఏర్పాటు కాబోతుంది. అది కూడా పెద్ద మెజారిటీతో 150కి పైన. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. షేక్ సైదా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూడాలి బెంగాల్లో ఏ విధంగా ఉండబోతుంది. ఇటు దీదీయే మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నారా, లేదంటే ఇప్పుడు బీజేపీ తొలిసారిగా బెంగాల్లో పాగా వేయబోతున్నారా ఏంటన్నది మే 4వ తారీఖున కౌంటింగ్ రోజు